హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీక్ నేను ఒక పార్టీ స్పీకర్ అన్బాక్స్ చేసిన కదా, అయితే అది టూ ఎక్స్పెన్సివ్ ఉందని చెప్పేసి చాలామంది నాకు కమెంట్స్లో కొంచెం బడ్జెట్ ప్రైస్లో మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే తక్కువ కాస్ట్లో అండర్ 10,000 ఏదైనా మంచి డీజే పార్టీ స్పీకర్ అన్బాక్సింగ్ చేయమని అంటే ఇంకా నేను ఇది తెప్పించిన. ఇదేంటంటే మీకు అండర్ 10,000 8,999 రూపీస్కే మంచి పవర్ఫుల్ పార్టీ స్పీకర్, అది కూడా 15 ఇంచెస్ డ్రైవర్ తోటి. ఇక్కడ బాక్స్ చూస్తున్నారు కదా, యాక్చువల్గా ఇది ఎంటీ బాక్సే, ఎందుకంటే నేను 3 days అయింది ఇది వచ్చి మొత్తం ఓపెన్ చేసి చెక్ చేసుకున్నా, టెస్ట్ చేసుకున్నా. ఇప్పుడు మీకు బాక్స్ పైన ఉన్న ఫీచర్స్, దీనిపైన ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి చూపించేస్తా. దాని తర్వాత నేను దీని డెమో కంప్లీట్, ఇంకా దీంతో పాటు ఏమేమి యాక్సెసరీస్ వచ్చినాయి అవన్నీ డీటెయిల్గా చూపిస్తా. ఇది యాక్చువల్గా జెబ్రానిక్స్ది ట్రాలీ డీజే స్పీకర్, ఇది డాజియో మోడల్. ఇక్కడ బాక్స్ పైన చూడొచ్చు పిక్చర్. దీనికి ఒక హ్యాండిల్ తోటి, అంటే ట్రాలీ హ్యాండిల్, మీరు వీల్స్ కూడా ఉంటాయి, అట్లా పట్టి మీరు లాక్కొని తీసుకెళ్ళొచ్చు. అవుట్పుట్ అంటే 130 వాట్ RMS అవుట్పుట్ ఉండేసి మీకు 7 hours బ్యాకప్ అన్నారు. కానీ ఇది బ్యాకప్ అనేది మీకు టోటల్లీ వాల్యూమ్ పైన డిపెండ్ ఉంటుంది. తక్కువ వాల్యూమ్ పెడితే 7 కాదు 10 hours కూడా వస్తుంది. కానీ యాక్చువల్గా నేను 3 days నుంచి చెక్ చేసిన కదా, ఒక మీడియం అంటే యావరేజ్గా ఒక 50% అట్లా వాల్యూమ్ పెడితే ఒక 4 to 5 hours వస్తుంది. ఇక్కడ ఫీచర్స్ అంటే ఇందులో ఫుల్ రేంజ్ స్పీకర్ 15 inches ఉంది, అంటే చాలా పెద్ద స్పీకర్ ఉంది కాబట్టి మంచి బేస్ అది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ డ్యువల్ వాయిస్ చేంజింగ్ ఫీచర్ ఉంది. మైక్లో అంటే పిచ్ లాగా వాయిస్ ఒకటి టోన్ ఇట్లా పిచ్ మారుతూ ఉంటుంది, అంటే లేడీస్ వాయిస్ లాగా కొంచెం. నేను చూపిస్తాను డెమో మీకు. కెరా오కే మేకర్ ఉంది, ఇంకా మైక్ రికార్డింగ్ కూడా ఉంది. మీరు మైక్రో SD కార్డు పెట్టుకొని మీరు కెరా오కే ఇంకా పాటలు సింగింగ్ చేస్తే రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. RGB LED లైటింగ్ ఉంది, మల్టీ కనెక్టివిటీ అంటే బ్లూటూత్, USB, మైక్రో SD, ఇంకా ఆక్స్ ఇన్పుట్, అనలాగ్ ఇన్పుట్ కూడా ఇచ్చుకోవచ్చు. FM రేడియో కూడా ఉంది. ఇంకా మైక్రోఫోన్ 1/4 inch జాక్ అంటే 6.3 mm జాక్ పిన్ మీకు ఆప్షన్ కూడా ఉంది. దీంతోపాటు 2 డ్యూయెట్ మైక్రోఫోన్లు, అంటే ఒక జత వైర్లెస్ మైక్రోఫోన్లు. అవే కాకుండా మీరు ఎక్స్ట్రా కూడా వైర్డ్ మైక్రోఫోన్ కూడా దీనికి కనెక్ట్ చేయొచ్చు. మైక్ వాల్యూమ్, ఎకో కంట్రోల్స్, రీఛార్జబుల్ లిథియం బ్యాటరీ బిల్ట్-ఇన్ ఉంది ఇందులో. ఇంకా సపోర్ట్ ఎక్స్టర్నల్ బ్యాటరీ, ఇది చాలా మంచి ఫీచర్. అంటే ఒకవేళ మీకు ఇంటర్నల్ బ్యాటరీ డౌన్ అయిపోయింది అనుకోండి, ఎక్కడో రిమోట్ ప్లేస్లో ఉంటే దీనికి ఎక్స్టర్నల్ 12 volt బ్యాటరీస్, మన లెడ్ యాసిడ్ బ్యాటరీలు బైక్స్కి, కార్స్కి పెడతారు కదా, అది పెట్టి కూడా రన్ చేయొచ్చు. ఇది చాలా యూస్ఫుల్ ఫీచర్, అది ఎక్స్టర్నల్ బ్యాటరీ పెట్టుకోవడం అనేది. లేకపోతే AC పైన కూడా మీరు రన్ చేయొచ్చు. ఇంకా ఇది వెయిట్ వచ్చేసి 8.85 kgs ఉంది. ఇంకా ప్రైస్ 8,999 ఉంది. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా. అయితే ఇది మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసేది. ఇంకా నేను ఇందులో ఏమేమి యాక్సెసరీస్ వెళ్ళినాయి, ఇంకా స్పీకర్ ఎట్లా ఉంది అనేది కంప్లీట్ మీకు ఫీచర్స్, దాని ఆప్షన్స్ అన్నీ చూపించేసి ఒకసారి డెమో కూడా చూపిస్తా. ఇది ఫ్రెండ్స్ 3 days నుంచి అట్లా యూస్ చేస్తున్నా. బాగుంది సైజ్ అది, ఎందుకంటే 15 inches డ్రైవర్ కదా, పెద్ద సైజ్ డ్రైవర్ కాబట్టి మీకు ఇది ఫుల్ రేంజ్ డ్రైవర్ ఇది. అంటే మీకు బేస్ లాగా అట్లా ఏం కాదు, మొత్తం అన్ని ఫ్రీక్వెన్సీస్ ఇందులోంచి వస్తాయి. ఇంకా ఇక్కడ అంతా లైటింగ్ ఉంది, అదంతా ఆన్ చేసి చూపిస్తా. దీంతోపాటు వచ్చిన యాక్సెసరీస్ అంటే మీకు 2 వైర్లెస్ మైక్రోఫోన్లు, UHF మైక్రోఫోన్స్ వచ్చినాయి. ఇవి 2 మైక్రోఫోన్స్. ఇది మీరు ఒక పవర్ బటన్ ఉంటుంది, లాంగ్ ప్రెస్ చేస్తే పవర్ ఆన్ అయిపోతుంది. 2.4 GHzది. ఇక్కడ వాల్యూమ్ అంటే గెయిన్, ఇది వాల్యూమ్ మళ్ళీ సపరేట్ మీకు స్పీకర్లో కూడా ఉంది. ఇంకా ఇది మైక్ టోన్ చేంజ్, అంటే మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ వాయిస్, ఇట్లా పిచ్ సన్నగా కావాలి, లావుగా కావాలంటే ఇది ప్రెస్ చేసి మీకు డెమో చూపిస్తా. మీకు అప్పుడు చూపిస్తేనే అర్థమవుతుంది. ఇందులో మీకు డైనమిక్ కార్ట్రేజ్ ఉంది. ఇవి 2 మైక్రోఫోన్స్ వచ్చినాయి. ఇంకా ఈ యాక్సెసరీస్ ప్యాకెట్లో మీకు ఒకటి 2-pin మెయిన్స్ కార్డ్, పవర్ AC పవర్ పైన రన్ చేయడానికి, ఇంకా అట్లనే దాన్ని ఇంటర్నల్ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి. ఆ బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి మీకు 3 to 4 hours అట్లా టైం పడుతుంది. ఇదొకటి రిమోట్ కంట్రోలర్. రిమోట్ కంట్రోల్ కూడా బాగానే ఉంది. ఇందులో మీకు అన్ని వాల్యూమ్, ఇవన్నీ బటన్స్ కూడా ఒకసారి చూపించేస్తా. 2 AAA బ్యాటరీస్ వేసుకోవాలి. మీకు సాంగ్ స్కిప్ చేయడానికి ప్లే, పాజ్, వాల్యూమ్, ఇంకా ఇవన్నీ బటన్స్, పవర్ బటన్. ఇది DC, మీరు ఎక్స్టర్నల్ DC కనెక్ట్ చేయడానికి. ఇది దానికి పైన సాకెట్ ఉంటుంది, దాంట్లో ఇది పిన్ పెట్టేసి మీరు ఈ +-12 volt ఏదైనా బ్యాటరీకి ఇచ్చేస్తే మీరు ఎక్స్టర్నల్ 12 volt DC పవర్ సప్లై తోటి కూడా రన్ చేయొచ్చు. ఒకటి 3.5 mm to 3.5 mm ఆక్స్ కేబుల్ వచ్చింది. 2 Type-C to Type-A కేబుల్స్ వచ్చినాయి. ఈ 2 మైక్రోఫోన్స్ ఛార్జ్ చేయడానికి. ఇక్కడ బాటంలో మైక్రోఫోన్కి Type-C పోర్ట్ ఉంది కదా, ఇది ఇందులో పెట్టి మీరు స్పీకర్ కనెక్ట్ చేసి అట్లా ఎట్లయినా ఛార్జ్ చేయొచ్చు. ఇంకోటి వారంటీ కార్డ్ వచ్చింది. ఇవి యాక్సెసరీస్. ఇప్పుడు దీని లుక్ అంటారా, ఇంకా నేను ఆన్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఇది ఆన్ చేసి, ఇది దాని లుక్, జబర్దస్త్ లుక్ ఉంది. LED లైటింగ్ అయితే, లైటింగ్ మాత్రం మస్తు ఉంది. ఇంకా ఈ గ్రిల్ కూడా, ఈ ప్యాటర్న్, ఈ డిజైన్, ఇక్కడ జెబ్రానిక్స్ బ్రాండింగ్ ఉండేసి మంచి స్టైలిష్ లుక్స్ ఉన్నాయి. ఒకటే ఫుల్ రేంజ్ స్పీకర్, ఇక్కడ బేస్ రిఫ్లెక్స్ పోర్ట్స్ ఉన్నాయి.
ఈ పోర్ట్స్ కూడా మీకు ట్రాన్స్లూసెంట్ ఉంది, అంటే ఇదంతా గ్లో అవుతుంది మీకు ఎల్ఈడి లైటింగ్ తోటి. మంచి సాలిడ్ బిల్ట్ క్వాలిటీ ఉంది. జెబ్రానిక్స్ బాగానే ఉంటాయి. ఇక్కడ కూడా ఈ లైటింగ్ ఎఫెక్ట్స్ అవి బాగున్నాయి. ఇక్కడ మధ్యలో ఒకటి చిన్న ట్విటర్ ఉంది. ఇంకా ఇది ఎల్ఈడి డిస్ప్లే, రెడ్ ఎల్ఈడి డిస్ప్లే. ఇప్పుడు బ్లూటూత్ మోడ్లో ఉంది. బ్యాటరీ స్టేటస్ కూడా చూపిస్తుంది. ఇక్కడ మైక్ వాల్యూమ్ చూడవచ్చు. ఇది నాబ్, ఇది అనలాగ్ వాల్యూమ్ కంట్రోలే, కాకపోతే డిస్ప్లే తోటి కనెక్టెడ్ ఉంటుంది. మీకు ఇక్కడ ఇట్లా మీరు ఇంక్రీజ్ డిక్రీజ్ చేస్తే ఇక్కడ నెంబరింగ్ కూడా చూసుకోవచ్చు. మ్యాక్స్ 32 వరకు వెళ్తుంది. ఇది వాల్యూమ్ లెవెల్. ఇది మెయిన్ పవర్ ఆన్ ఆఫ్ స్విచ్, అంటే టోటల్ సిస్టమ్ ఆఫ్ అయిపోతుంది, మొత్తం డీజే స్పీకర్ అంతా ఆఫ్ అయిపోతుంది. ఇది ఓన్లీ ఎల్ఈడి లైట్స్ ఆఫ్ చేయడానికి ఇక్కడ ఒక స్విచ్ ఉంది. ఇది బ్యాటరీ సేవ్ చేయొచ్చు మీరు. ఒకవేళ మీకు లైటింగ్ అవసరం లేదు, డే టైంలో యూజ్ చేస్తున్నారు స్పీకర్ అంటే ఎల్ఈడి లైట్స్ ఆఫ్ చేసేస్తే ఏంటిదంటే మీకు ఇంకా బ్యాటరీ సేవ్ అవుతుంది. ఇదే డీసీ, మీరు డీసీ పిన్ ఉంది కదా, ఈ పిన్ ఇందులో పెట్టేసి మీరు ఇది ఎక్స్టర్నల్ బ్యాటరీకి కనెక్ట్ చేయొచ్చు. ఇది ఏసీ మెయిన్స్ కార్డ్ పెట్టి రన్ చేయడానికి. ఈ మెయిన్స్ కార్డ్ 2 పిన్ సాకెట్ ఇందులో పెట్టి పవర్ పైన రన్ చేయడానికి. ఎక్స్టర్నల్ వైర్డ్ మైక్ పెట్టడానికి ఇక్కడ మైక్రోఫోన్ ఇన్పుట్ 6.3 mm జాక్. ఇంకా ఇవన్నీ బటన్స్. ఇక్కడ మైక్రో ఎస్డి కార్డ్, పెన్ డ్రైవ్, ఆక్స్ ఇన్పుట్. ఇందులో ఇంటర్నల్ రికార్డింగ్ కూడా ఉంది, మీరు రికార్డ్ కూడా చేయొచ్చు. ఇంకా ఇది మెను అంటే మీరు ఇట్లా నొక్కితే మీకు ఇక్కడ ట్రెబుల్, బేస్, ఇంకా మీకు ఎకో ఇవన్నీ అడ్జస్ట్ చేయొచ్చు. యాక్చువల్గా ఏంటంటే ట్రెబుల్ 10 అయితే బాగుంది. నేను ఆల్రెడీ అంటే ఇది ఆఫ్ చేసి ఆన్ చేస్తే మళ్ళీ 12కి వెళ్ళిపోతుంది. ఇంకా బేస్ మ్యాక్సిమం పెట్టి పెట్టాలి. ఇంకా ఇక్కడ మీరు మైక్రోఫోన్ది వోకల్ కట్ ఫీచర్ ఉంది, బటన్స్ క్వాలిటీ అవన్నీ బాగున్నాయి. ఇంకా ఇది ఇక్కడ మీకు హ్యాండిల్, ట్రాలీ హ్యాండిల్, ఇట్లా కూడా పట్టుకెళ్ళవచ్చు. వెనకాల వీల్స్ కూడా, వీల్స్ క్వాలిటీ అది కూడా బాగుంది. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఆన్ చేసి మీకు ఒకసారి కంప్లీట్ దాని సౌండ్ క్వాలిటీ ఎట్లా ఉందో డెమో ఇచ్చేస్తా. కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మైక్ కూడా మీకు దీన్ని ఆడియో క్వాలిటీ ఎట్లా ఉందో చెక్ చేసి చూపించేస్తా. ఇది లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అయిపోతుంది. ఇది మైక్కి సపరేట్ వాల్యూమ్ ఉంది ఇక్కడ. హలో చెక్ మైక్ టెస్ట్. ఇందులో ఎక్కువ మీరు ఎంత అంటే అంత ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇందులో గెయిన్ కూడా సపరేట్ ఇక్కడ నుంచి కూడా ఇచ్చిండు.
కాకపోతే ఈ గెయిన్ మ్యాక్స్ పెట్టేసి ఇక్కడ నుంచి చేసుకోవడమే బెటర్. ఇంకా పిచ్ కంట్రోల్ అనేది హలో High pitch mode. హలో హలో High pitch mode 2. హలో Sound monster. హలో హలో Neutral mode. ఇట్లా మీరు డిఫరెంట్ పిచ్ పెట్టి కూడా మాట్లాడవచ్చు. చాలా ఎక్కువైపోయింది, ఇక్కడ నుంచి యాక్చువల్గా తగ్గించేస్తాను నేను. ఈ మెనూలో వెళ్ళేసి హలో చెక్ మైక్ టెస్ట్ 1 2 3 చెక్. మైక్రోఫోన్ క్వాలిటీ యావరేజ్గానే ఉంది కానీ ఆడియో క్వాలిటీ ఓకే ఉంది. అంటే మ్యూజిక్ పైన అట్లా ఎంజాయ్ చేయడానికి ఎఫ్ఎం రేడియో కూడా బాగానే ఉంది. ఒక మైకే ఇంకొంచెం బెటర్ ఆడియో ప్రాసెసింగ్ ఇస్తే సూపర్ ఉండేది. ఓకే అంటే మీకు పని అయితే నడుస్తుంది, కాకపోతే ఎక్స్ట్రీమ్ క్లారిటీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇది బడ్జెట్ స్పీకరే 8999 కాబట్టి రీజనబుల్ ప్రైస్లో 130 వాట్స్ అవుట్పుట్, బిల్ట్ ఇన్ బ్యాటరీ, 2 వైర్లెస్ మైక్రోఫోన్లు, ఇంకా మీకు ఎక్స్టర్నల్ డీసీ తోటి నడిసే ఆప్షన్, ఇంకా మీకు అరౌండ్ 4 to 5 అవర్స్ బ్యాటరీ పైన రన్ అవుతుంది. మీరు డైరెక్ట్ ఏసీ పైన కూడా నాన్ స్టాప్ అట్లా కూడా రన్ చేయొచ్చు. అంటే ఛార్జింగ్ అవ్వకుండా కూడా మీకు రన్ అవుతుంది. ఇంకా మీరు సపరేట్ లెడ్ యాసిడ్ బ్యాటరీ పెట్టి అట్లా కూడా మీరు ఎమర్జెన్సీలో యూస్ చేయొచ్చు. అన్ని ఆప్షన్స్ బాగానే ఉన్నాయి. మెయిన్ ఎల్ఈడి లైటింగ్ అది చాలా లుక్ ఉంది. అంటే చిన్న పార్టీస్కి అట్లా యూజ్ చేయొచ్చు. చాలామంది అందుకే నాకు అడిగినారు కదా తక్కువ బడ్జెట్లో, అంటే నేను ఎతికిన ఇంకా అండర్ 10,000 రూపీస్లో కొత్త మోడల్ ఇదే లేటెస్ట్ లాంచ్ కాబట్టి ఇదే ట్రై చేద్దాం అన్నట్టు నేను తెప్పించిన. ఎలా అనిపించింది ఫ్రెండ్స్? ఇది 9,000 లోపు ఇది వర్త్ అనిపించిందా లేదా మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. బిల్ట్ క్వాలిటీ అది బాగుంది. 15 inches ఊఫర్ కాబట్టి మీకు పంచ్ అది కూడా ఓకే ఉంది. అంటే మరీ అంత టూ మచ్ బేస్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు, కానీ ఓకే మీకు ఏసీ పవర్ పైన ఇంకొంచెం బెటర్ ఆడియో క్వాలిటీ ఉంది. ఏదైనా కానీ మీకు బ్యాటరీ పవర్డ్ కొంచెం తక్కువనే ఉంటుంది పంచ్. మీరు పవర్ ఆప్షన్ ఏసీది ఉంటే ఏసీ పెట్టుకొని యూజ్ చేస్తే ఆల్మోస్ట్ 30 to 40% ఎక్కువ పంచ్ వస్తుంది బేస్లో. మెయిన్ స్పెషల్లీ బేస్లోనే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. పవర్ పైన పెడితే ఉన్నదానికంటే స్ట్రైట్గా మీకు 40% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సౌండ్. అందుకే నేను ఇట్లాంటి మెయిన్ పెద్ద స్పీకర్స్ అవి నేను పవర్ పైననే రన్ చేయమంట. ఈ డీసీ బిల్ట్ ఇన్ బ్యాటరీ అంటే ఎమర్జెన్సీకి అట్లా యూజ్ చేయొచ్చు మనం. ఎలా అనిపించింది ఫ్రెండ్స్? లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, కొట్టేయండి. ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. మళ్ళీ రేపు ఇంకో ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోలో కలుస్తా. బాయ్.